హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కంటెంట్ క్రియేటర్ అంటారా బాబు. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఈరోజు ఢిల్లీలో శ్రేయస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. శ్రేయస్ వాళ్ళ ఇంట్లో ఉండి ఈరోజు ఇక్కడ నుంచి మేము మనాలి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనాలిలో అందరికంటే మనాలి లైక్ 507 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేలోపు లైక్ ఈవినింగ్ 6 అవుతుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు 7 అవుతుంది ఆల్రెడీ. మేము లైక్ 8 o'clock లోపు రెడీ అయ్యి వెళ్దామని అనుకుంటున్నాం. లైక్ అన్నీ అరేంజ్ చేయాలి. బైక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నిన్న స్టాండ్ ఇరిగిపోయి ఉండే, మళ్ళీ కొత్త స్టాండ్ అనుకున్నాము. దాంట్లో నుంచి నట్టు పోతే నట్టు వేయించాము. ఇంకా వేరే బండిది హ్యాండిలే ఇరిగిపోయింది. లైక్ ట్రావెలింగ్లో అంటే ట్రక్లో వచ్చింది కదా, దాంట్లో ఇంకా వాళ్ళు చేపిస్తా అన్నారు. మనీ ఇచ్చి వాళ్ళే ఇచ్చారు వాటికి మనీ. అండ్ చిన్న స్క్రాచ్ పడిన ఉండే దానికి, వాళ్ళ బండ్లకి మొత్తము. మా దానికి ఏం కాలేదు, లిటిల్ బిట్. నెక్స్ట్ టైం అట్లా కాకుండా చూస్తామని అన్నారు. అండ్ ఇప్పుడు ఈరోజు మనాలి వెళ్ళేలోపు 6 అవుతుంది. లెట్స్ గో అండ్ సీ ద లొకేషన్. డ్రైవ్ ఇంటు ద వీడియో. ఎట్లుంది చూడండి ముంగట లొకేషన్ ఒకసారి. చుట్టుముట్టు ఇట్లుంది మొత్తం. అండ్ ఇగో మన బైక్ ఆడ బయటనే ఉంది. ఇంకా ఇప్పుడు పోయి కొంచెం సేపు కోల్డ్ స్టార్ట్ చేసి అంటే లగేజ్ ప్యాక్ చేసి అయితే పెట్టాలి. అప్పుడు ఒక రెడీ అయ్యి వెళ్దాం. లెట్స్ గో గాయ్స్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ప్రో వ్యూ. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి రిషబ్ అండ్ బంటి, సుశాంత్. లైక్ బంటి మనం పిలిచేది. వీళ్ళిద్దరు ఫ్రమ్ ముంబై. ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ నుంచి ఇప్పుడు మనాలి వెళ్తున్నాం. ఎల్లో రోడ్లో ఇప్పుడు అసలు లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు నాకు కనబడింది చూడు, ఒక ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాను. లైక్ ఫోన్, గోప్రో, ఇన్స్టా 360 అవన్నీ ఇందులో ఫిక్స్ చేశాను. కొంచెం నెక్స్ట్ టైం అంతా జాకెట్ ఒకసారి చేంజ్ చేయాలా. ఇది నాకు ఈ వైట్ కలర్ సెట్ అవ్వట్లేదు. లైక్ నేను లేవమ్మా, ఎట్లా ఇవ్వాలి బ్రో? ఈ యాంగ్లోజులు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇవ్వలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని మీద కూర్చొని ఆల్రెడీ నేను ఇలా దీనిలో కంఫర్టబుల్గా లేను. ఇంకా ఇవ్వాలంటే కష్టం. వ్యాండక్ పై ఇన్స్టాగ్రామ్ ఐడి. లైక్ చూడండి, అతను లైక్ కంటెంట్ బాగుంటుంది. లైక్ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతాడు. నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్, హిందీ. ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. బ్రో చాలా రిస్కీగా ఉంది అమ్మ. ఎంత అంటే వెనకాల బ్యాక్ ఆల్రెడీ ఫుల్ టచ్, ముంగట ట్యాంక్ బ్యాగ్ టచ్ అవుతుంది. నేను ఏదో అందులో కూర్చున్నా కంఫర్టబుల్గా లేను. అంటే లైక్ ఢిల్లీ నుంచి ఇప్పుడు మనం మనాలికి వెళ్ళాక మనాలిలో ట్రక్ యాడ్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఇలానే వెళ్ళాలి. ఇప్పుడు మేము లైక్ చండీగఢ్ నుంచి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ముంగడ చూసుకుంటే వీళ్ళందరూ అసలు వెదర్ అయితే అస్సలు సహకరించట్లే. మొత్తం గాలి ఎక్కువ, మళ్ళీ ఎంత గబ్బు ఉందంటే మొత్తము ఫాగీ. ఎంత దూరం చూస్తే అంత ఫాగీ ఉంది. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది భయ్య ఫాగ్, మొత్తం ఇక్కడ కూడా ఫాగ్ ఉంది. మధ్యాహ్నం అవుతుంది అసలు టైం. It's time. What's the time? It's 12:33 అవుతుంది. అయినా కూడా ఇంకా ఫాగ్ చూస్తున్నాం మేము ముంగట. అంత ఫాగీ ఉంది. అమ్మ ఎంత చుక్కలు కనబడుతున్నాయంటే చిన్న చిన్న గుంతలు ఉంటే కనబడట్లే. ఎందుకంటే వీళ్ళు అడ్డుంటారు కదా ముంగట, ఒక లైన్ ఇంకా ఒకరు పోవాలి కదా. వాళ్ళు సడన్గా వాళ్ళు గుంతలో లేటేసినా కూడా మనం కూడా గుంతలో ధన్నం దించాల్సి వస్తుంది. కొంచెం ఈ బైక్ నాకు సేఫ్గా కొంచెం మనాలి వరకు వెళ్తే ఆ నుంచి నేను సేఫ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది, ఎక్కువ ఉంటారు కదా, కొంచెం లాంగ్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. కొంచెం ఒక 50-100 మీటర్స్ ఎక్కువ ఉంటే కొంచెం మిడిల్లో 50 మీటర్స్ 30-40 మీటర్స్ ఉన్నా కూడా చాలు. ఈడ ఇప్పుడు పోయేటప్పుడు ఏంటంటే అందరూ
కరెక్ట్ రూట్ తెలియదు కాబట్టి కొంచెం దగ్గర దగ్గర పోతున్నాం. ఎట్లా పోతుంది చూడు, ఆగమాగం బంటి మొత్తం చూడండి, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, ఫాగీ 100 కిలోమీటర్స్ ఉంది చండీగఢ్. 100 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టాప్ అయితే తీసుకుంటాము. కొంచెం నాకు కూడా ఫస్ట్ డే కదా, బైక్ కొంచెం ఎక్కువ కొట్టేయడం, కొంచెం ఒక స్టాప్ అయితే అడుగుతాను, చెప్తాను నేను వాళ్ళకి. ఒక వాటర్ బ్రేక్, స్మాల్ వాటర్ బ్రేక్ ఇన్ జస్ట్ 100 కిలోమీటర్స్ తర్వాత. ఇప్పుడు ఏం లేదు, 100 కిలోమీటర్స్ తర్వాత ఆపుతా. అలాగా ఇంకా బ్రేక్ లేదు, ఒకటే కొట్టడం ఇంకా బండిని. చాలా సేఫ్ అవ్వాలి బ్రదర్, ఎంత అంటే అంత సేఫ్గా వెళ్ళాలి. ఎంత సేఫ్ వెళ్తే అంత మంచిగా వెళ్తాం, లేకపోతే మా అమ్మ చంపేస్తుంది. ఇంకా చెప్పుతో దెబ్బలు తగిలినా సరే కొడతారు, ఫస్ట్ ఇంట్లో చంపేస్తారు. ఈసారిగా ముందుసారి ఆల్రెడీ ఒకసారి అయినందుకే వద్దన్నారు, కానీ ఈసారి అయినా డేర్ చేసి వచ్చిన. లెమన్ వాటరు కానీ నాయి కాదు, ఈయన్ని అయితే తాగినాం. అండ్ లంచ్ పరోటా అయితే తినేసినాం. ఇప్పుడు ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. అయితే మా దగ్గరకు వచ్చిండు, ఒక సెల్ఫీ దిగి ఇంకా ఏ బైక్ నచ్చిందని అడిగినాం. సో మన లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఆలు పరోటా తినేసి ఇప్పుడు డైరెక్ట్ మండి వెళ్తున్నాం. ఈరోజు మనాలి కాదంట, మనాలి మండి. అక్కడ వస్తే రేపు పొద్దున 2 hours జర్నీ ఫ్రమ్ మండి టు మనాలి. లైక్ 8 o'clockకి వెళ్ళాలి. 8 o'clockకి లేస్తే 9 o'clock వరకు 10 వరకు వెళ్ళిపోతాం. అక్కడ లైక్ అందరి వాళ్ళు ఏంటంటే కొంతమంది డ్రైవర్స్ ఏంటంటే బైక్స్ రెంట్కి తీసుకుంటారు. వాళ్ళ బైక్స్ రెంట్కి తీసుకొని అక్కడ నుంచి గ్రూప్గా స్టార్ట్ అవుతుంది. 14-15 మెంబర్స్. మేము ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మేము జస్ట్ 5 మెంబర్స్. పొల్యూషన్ ఎక్కువ ఉంది. మొత్తం వైజాగ్ ఎట్లా అయింది తెలుసా, మొత్తం ఇట్లా అయితే వైజాగ్ వేసుకునే నడపాల్సి వస్తుంది, లేకపోతే మొత్తం గబ్బు మొత్తం అంతా కళ్ళకే పడుతుంది అంతా. సో కొంచెం దూరం ఉండుకుంటూ నడుపుతూ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇప్పటిదాకా, లైక్ ఎట్లా ఏంది అని. మనం ఎక్కువ క్లచ్ యూజ్ చేయొద్దు. ఎలా అంటే క్లచ్ పవర్ ఎక్కువ యూజ్ చేయొద్దు. అసలు ఈడ ఉన్న అసలు ఏం లొకేషన్ కూడా లేదు. నేను మీకు ఏమన్నా చూపెట్టాలి అని అంటే మినిమం మనాలి అక్కడ మండి సైడ్ వెళ్ళినాకనే ఆ కొండలు, లైక్ అక్కడ చూపెట్టే వెదర్, అక్కడ చూపెట్టే లైక్ ఏమైనా ఉంటుంది. ఈడ ఏం చూపెట్టాలి, ఏం లేదు. బొంగు ఈడ మొత్తం ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు, అది కూడా చుట్టుపక్కల ఏం లేని రోడ్డు. చెట్లు ఒకటి, బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు తప్ప ఏం లేవు. ఏం చూపెట్టాలి ఇంకా. సరేనా, లెట్స్ గో. నా హెల్మెట్లో కొంచెం గాలి వస్తుంది, అసలు ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. గాలి వస్తుంది. Let's take a fuel break. लास्ट है 820 कर दे, 818 है बस. चल आपने साथ में ही चालू किया क्या? हाँ लेना तेरा इतना बड़ा? हाँ तो छोटा टैंक है मेरा 11 है. हाँ मेरा 12 है. हाँ वही मैं बोल रहा हूँ. ఇది మొన్న ఇట్లా అయిపోయింది లొకేషన్ మొత్తము. ఈ టైర్ పంక్చర్ అయింది,
5 मिनट रुक के టైర్ పంక్చర్ అయింది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పంక్చర్ చేయడానికి వస్తురంట. ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది. నేను రెయిన్ కోట్ వేసుకున్నా. स्पेक्स गिर गया था और गोप्रो भी लगा रहे हैं. स्पेक्स गिर गया, मैं गोप्रो भी लगा देने के लिए रुका. चालू है बस बोलते पब्लिक बोले तो तकलीफ. ये माँ में मैं नहीं है. 20 का खर्रा खा रहा और किसी को भी नहीं बता रहा. 7 అవుతుంది. ఈవినింగ్ నైట్ వీడమ్మన బండ్లు పెట్టినాం. మనకు ఇంకా స్టార్ట్ అయినాయి కొండలు. ఇప్పుడే ఇక్కడ నుంచి ఇప్పుడు మండీకి వెళ్తున్నాం. మండీ అంటే అట్లనేది కాదు, ఇక్కడ ప్లేస్ పేరు మండీ. సో అక్కడి నుంచి వెళ్ళి ఆడ రూమ్ ఆల్రెడీ బుక్ చేసాం. 6,000 మా పడింది. 6,000 నెక్స్ట్ పర్సన్కి ఏం టైం పడుతుంది. బట్ ఈ రోజు కాదు కదా, రేపటి నుంచి అసలు స్టార్ట్ కాబట్టి కంపల్సరీ పేమెంట్ పడుతుంది. లైక్ నాకు తెలిసి నిన్న ఈరోజు కలిపి ఒక 1,000 పడుతుంది నాకు. ఎందుకంటే 1,000 ఆల్రెడీ దానికే పడుతుంది. ఒక 2,000 పడుతుంది మొత్తం కలిసి. ఇంకా నాకు తెలిసి ఈరోజు ఒక రోజు, రేపటి నుంచి పేమెంట్స్ ఏం పడవు. రేపటి నుంచి మొత్తం వాళ్ళవు కదా, ఓన్లీ మధ్యాహ్నం దానికి పడతాయి. అదొక అంత చాలా మందికి ఉంటాం కాబట్టి తిన్న ఒక 2,000 పెట్టే తిన్నా కూడా లైక్ ఎంత పడుతుందంటే 100 రూపీస్, 200 రూపీస్, 150 రూపీస్ అట్లా పడుతుంది. 150 per person పడుతుంది రోజుకి. ఇలా లైక్ 3,000 అదనుకో, ఒక 2,000 ఇది, 3,000 ఇది, 5,000 లైక్ ఎక్స్పెన్సెస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వచ్చేసి లైక్ హోటల్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా మనం చేసుకోవాలి. లెట్స్ గో బాడీ. గంటలో రీచ్ అవుతాం. లేకపోతే చాలా గుట్టలు స్టార్ట్ అయినాయి. ఇంకా రోడ్లు చాలా జాగ్రత్త అండ్ సేఫ్గా. నో బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు బ్రేక్స్ యూజ్ చేసినామనుకో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం అస్సలు బ్రేక్ యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. క్లచ్ ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఈ క్లచ్ మీద ఇట్లా పవర్ అప్ ఇవ్వద్దు, అస్సలు క్లచ్ పోతుంది. అండ్ బ్యాక్ బ్రేక్ తక్కువ యూజ్ చేయాలి. నీట్గా యూజ్ చేసుకోవాలి. ఏది అవసరం కాదు. కొంచెం ఎక్కువ చేసినా కూడా అయిపోయింది, కథం బాత్. క్లచ్ ప్లేట్ గాన్ అంటారు, ఇక ఏం లేదు. క్లచ్ ప్లేట్ గాన్, గేర్ బాక్స్ గాన్ అంటే ఏం చేయలేం. ఇక్కడ ఏం దొరకవు నీకు. దర్దాపులా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్కి వెళ్ళి రావాలి ఏదైనా సరే. దానికి నువ్వు ఛార్జెస్ పెట్టుకోవాలి. తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు నాకు తెలిసి, కొరియర్ వేసే వాళ్ళు ఒకడు ఉంటాడు. బట్ నీకు ఛార్జెస్ పడతాయి. లైక్ 3,000 అది ఉంటే ఇంకో 3,000 4,000 పడుతుంది నీకు తెచ్చి. నీకే మళ్ళీ ఎంత టైం పడుతుందో, ఎంత టైంలో తెచ్చిస్తారు అని ఏమి ఉండదు. తెచ్చిస్తారు, అది తెచ్చుకోవాలి. మనం వాళ్ళు ఇచ్చినప్పుడు తెచ్చుకోవాలి అంతే. ఎట్లా ఉన్నాయి చూడు కొండలు స్టార్ట్ మామా. నా బైక్తో వచ్చాను మామా. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి వెళ్ళాలి నెక్స్ట్ వెళ్ళినప్పుడు. ఇట్లా అస్సలు వెళ్ళొద్దు. నేను అయితే ప్రిఫర్ చేస్తాను. కానీ ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకరికి తెలిసి ఉండాలి, లైక్ ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ అని తెలిసి ఉంటే కొంచెం లైక్ ఏవే మంచి ప్లేస్లో తెలిసి ఉంటే లైక్ ఇట్ గోయింగ్ టు బి ఎంజాయ్ మూమెంట్స్. ఫస్ట్ టనల్ మామా. ఇంత వేడా ప్రయాణికి లోడో వేడి ఎంత నీ టన్నల్లోనే ఉంది కదరా. ఇంత వేడింది ఇంకా. గర్రం 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 గరే అయిపోయింది.
ఉండలేం రా. This is the third tunnel for today. ఇది కొంచెం వేడిగానే ఉంది. ఇప్పటిదాకా సెకండ్ చల్ల ఉండే, లైక్ చిన్నది అది. ఇది థర్డ్. చాలా చల్లగా ఉంది భయ్యా. ఒక్కొక్క కొండ దాడుతుంటే ఒక్కొక్క టనల్ దాడుతుంటే ఒక్కొక్కలాగా పడుతుంది వాయువు. ఐఫోన్ పెట్టినా నేను దీనికి, లైక్ OnePlus పెట్టాలి. లైక్ నేను కెమెరాది అది చెక్ చేసుకోవడానికి ఐఫోన్ పెడుతున్నా అప్పుడప్పుడు. లైక్ అది OnePlusలో ఫ్రంట్ కెమెరా మంచిగా లేదు, బ్యాక్ కెమెరా ఓకే. ఈ ఐఫోన్లో ఇంకా చూసుకోవడానికి ఐఫోన్ పెట్టాను ఇప్పుడు. మళ్ళీ రిస్క్ అవుతుంది. ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, బ్రైట్నెస్ వల్ల నాకు కొడుతుంది లైటింగ్ నుంచి. అలానే అసలు ఈరోజు పోయినా లైక్ బ్యాక్ బోన్ కూడా కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకా పెయిన్ వస్తుందంటే మమ్మీ ఈరోజు ఇంటికి ఫ్లైట్ బుక్ చేసుకో, పైసలు పోతే పోనీ అని అంటుంది మమ్మీ. కొంచెం ఇట్లా లైక్ ఎక్కువసేపు నడిపేసినాం. ఆల్రెడీ 400 kilometers బైక్ పైన. 400 kilometers అంటే లైక్ చిన్నది కాదు, చాలా పెద్దది. మనం ఆ బ్రిడ్జ్ మీకెలా వచ్చినామా ఏంటంటే అయ్యా, ఆడికెలా వచ్చి గిరి అంతా తిరిగినామా అయ్యా. అట్లానే అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్లో చూస్తుంటే. సేమ్ బ్రిడ్జ్లో కనబడతాయి. దిస్ ఈస్ ద ఫోర్త్ టనల్. లైట్ మాత్రం ఇలా పడ్డావయ్యా నేను కూడా, అందుకే ఇట్లా ఉంటుందో చూడు. వెల్కమ్. వీలు కనబడుతుంది. మీ అమ్మ ఇప్పటిదాకా కొంచెం మన వీలు కనబడదురా. లోపలికి బయటకు రాగానే అసలు ఏం కనబడలేదు. మీ అమ్మ కళ్ళు మూసుకోవడానికి అంత లైటింగ్ లేదు. బయటకు రాగానే ఏం కనబడకపోతే. रेडर्स का रूम ऐसा रहता है. देख भाई देख देख ऐसा रहता है. 2 दिन के बाद बताते हैं गंदे जूते सब कुछ पूरा खराब रूम. टवाल इधर रखा है, देख टवाल. हेलमेट. बाइक. సో ఇక్కడ చిన్న స్క్రాచ్ పడింది అంతే, చిన్న స్క్రాచ్. అండ్ స్టాండ్ రిపేర్ ఉండే చేపించేసినాం. ఈ హోటల్లో ఈరోజు నైట్ స్టే. అండ్ ఇప్పుడు మండి ప్లేస్లో ఉన్నాం. సో లైక్ ఇట్స్ ప్లేస్ ఫ్రమ్ మనాలి. ఇట్స్ 150 kilometers. We are stayed here. So finally we are in Mandi place near to Manali. 150, 180 kilometers away from Manali. This is Mandi place. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే మాది. ఇప్పుడే వచ్చి లంచ్ చేసేసి ఇంకా అందరు పడుకున్నారు. నేను ఇంకా పడుకోలేదు, నాకు నిద్ర వస్తలేదు. అండ్ గోప్రోస్ అన్నీ ఛార్జింగ్ పెట్టాను. అండ్ ఈరోజు ఇంతే వ్లాగ్. రేపటి నుంచి ఇంకా లైక్ మౌంటైన్స్ అన్నీ స్టార్ట్. రేపు మార్నింగ్ లైక్ 8 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 10 లోపు 2 hours జర్నీ టు మనాలి. అంటే లైక్ 170, 180 kilometers ఐ థింక్. సో దగ్గరనే కానీ ట్రిక్కీ రోడ్. ఆ నుంచి తీర్థన్ రేపు 2 ప్లేసెస్. రేపు మనాలిలో చూడడానికి ఏం లేదు, ఈసారి డైరెక్ట్ తీర్థన్. బట్ మనాలిలో రెంటర్స్ బైక్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం ఆగాల్సి వస్తుంది. కానీ మేము మనాలి వెళ్ళి వాళ్ళకి బైక్స్ రెంట్కి ఇప్పించి అక్కడి నుంచి మనాలికి వెళ్ళేసి మనాలి నుంచి అక్కడికి మళ్ళీ 3 hours లైక్ 12కి అలా ఆడ అందరికీ బైక్స్ ఇప్పించేసి తీసుకొని 12 to like 4 o'clock
ఆర్ 5 o'clock లోపు తీర్థాన్ని పోతే లైక్ వ్యూ చూడొచ్చు, లేకపోతే మళ్ళీ వేస్ట్, పొయ్యి వేస్ట్. బట్ జల్దీ పోతే జల్దీ ఎక్కువ వ్యూ చూస్తాం, చాలా టైం ఉంటుంది. ఇంకా అక్కడ ఏమైనా ఉంటే ప్లేసెస్ తిరగచ్చు అంతే. లెట్స్ గో. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.